నగరపాలక సంస్థలో అత్యంత శాంతియుతంగా గత 44 రోజుల నుంచి నగరపాలక సంస్థలో పనిచేసేటటువంటి ఉద్యోగులు కార్మికులు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కమిషనర్ నందన్ ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని చెప్పి అడుగుతున్నందుకు ఈరోజు నడి రోడ్డు మీద మగ పోలీసుల చేత జాకెట్లలో చెయ్యేసి విచ్చలవిడిగా ఈరోజు కీచక పర్వం అనేటటువంటిది నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన గేటు సాక్షిగా అత్యంత పాశవిక దాడి కార్మికుల మీద జరిగింది. ఒక కార్మికుడికి చెయ్యి ఇరిగింది, అనేక మంది కార్మికులకి రక్త గాయాలయ్యాయి. ఈరోజు మేము అడుగుతున్నది ఏంటి, ఏమడిగాం అయ్యా, వాళ్ళు ఏం చెప్పారో ఆ హామీల్ని అమలు చేయమని అడిగాం. 60 సంవత్సరాలు నిండే అనేటటువంటిది చట్ట వ్యతిరేకంగా చట్ట ప్రకారం ఇవ్వాల్సిన గ్రాట్యుటీ పెన్షన్ ఇవేమి ఇవ్వకుండా మెడబట్టుకుని బయటికి గెంటేస్తున్నారు. ఒక్క నోటి మాటతో పనులు ఆపేస్తున్నారు. ఇది అన్యాయం అని అడిగాం. చట్టాలను అమలు చేయమని అడిగిన దానికి, ఇచ్చిన హామీలు అమలు చేయమని అడిగిన దానికి అధికారం ఉందనేటటువంటి అధికార మదంతో ఈ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, ఈ కూటమి ప్రభుత్వ నాయకులు ఈరోజు అక్కడ పోయి మేయర్ ప్రమాణ స్వీకారం చేసుకుంటూ అత్యంత బాగా కౌగులించుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కార్పొరేషన్ మేయర్ ఎన్నికల్లో సంబరాలు చేసుకునే మీకు ఆ కార్పొరేషన్ ఖజానాలో పన్నులు వస్తున్నాయంటే ఈ కార్మికుల శ్రమతో వస్తున్నాయి. ఈ కార్మికులు కష్టపడితే మీరు ఈరోజు శాలువాలు కప్పుకున్నా, మీది రోడ్ల మీద సున్నం వేసుకున్నా, ఇదంతా కూడా ఈ కార్మికుల శ్రమ ఫలితం, ఈ ఉద్యోగుల శ్రమ ఫలితం. వీళ్ళని ఈరోజు రోడ్ల మీద ఏడ్చి ఇష్టానుసారంగా కొట్టి మగ పోలీసుల చేత ఆడ కార్మికుల్ని గాయపరిచి ఇంత తీవ్రమైనటువంటి దమనకాండని దీన్ని మేము తీవ్రంగా సిపిఎం పార్టీగా ఖండిస్తా ఉన్నాం. ఎప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం న్యాయమైన సమస్యలు పరిష్కరించాలి. అనేక మంది రక్త గాయాలయ్యాయి. కొంతమంది పోలీసులు అయితే తాగేస్తున్నారు. తాగి ఈరోజు నెల్లూరు నగరంలో గంజాయి బ్యాచి నేరస్తులు రౌడీ మోకలు విచ్చలవిడిగా విజృంభిస్తుంటే వాళ్ళని కట్టడి చేయలేనటువంటి వీళ్ళు చేతగానటువంటి కూటమి ప్రభుత్వం అయ్యా మాకు న్యాయం చేయండి అనే దళితులు గిరిజనులు అత్యంత నిరుపేదలుగా ఉన్నటువంటి వీళ్ళ మీద తమ ప్రతాపాన్ని, పోలీసుల ప్రతాపాన్ని, కూటమి ప్రభుత్వ ప్రతాపాన్ని దళితుల మీద, పారిశుధ్య కార్మికుల మీద, డ్రైనేజీ కార్మికుల మీద చూపించడం ఇంతకన్నా సిగ్గుచేటు మరొకటి లేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ పాశవిక దాడిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఎప్పటికైనా కార్మికుల